హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. టుడే స్పెషల్ కొబ్బరి పచ్చడి. దానికి కావాల్సినవి కొబ్బరి ముక్కలు, ఎండుమిరపకాయలు, జీలకర్ర, వెల్లుల్లిపాయలు, నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు, సరిపడా ఉప్పు, నెక్స్ట్ వచ్చేసి వాటర్, చిన్న టీ గ్లాస్ వాటర్ సరిపోతాయి. ఫస్ట్ ఏం చేద్దామంటే ఈ ఎండుమిరపకాయలు వేయించి పెట్టుకున్నాను. అవి ఫస్ట్ మిక్సీ బౌల్ వేసేద్దాం. దాని తర్వాత చింతపండు కూడా వేసేద్దాం. సరే, చింతపండు సరిపడా ఉప్పు, మన టేస్ట్ తగ్గట్టు సరిపడా ఉప్పు వేసుకోవాలి కదా. ఫస్ట్ వచ్చేసి దీన్ని మిక్సీ పెట్టేద్దాము. ఈ మూడింటిని కూడా మిక్సీ పెట్టేద్దాం. మిక్సీ పట్టేసాక ఇదిగోండి, చూసారు కదా, చూస్తాను స్పూన్తో. మన నల్ల కారం ఉంటుంది కదా, ఎప్పుడు కారం, ఆ టైప్లో మనం మిక్సీ కొట్టేసుకున్నాం కదా. ఇందులోనే మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న కొబ్బరి ముక్కలు, అలాగే జీలకర్ర, ఒక టీ స్పూన్ జీలకర్ర, వెల్లుల్లిపాయ నేను రెమ్మలు చేసి పెట్టుకున్నాను, వెల్లుల్లిపాయ రెమ్మలు వేసేసాను. వీటిని కచ్చా పచ్చగా ఒకసారి పట్టిన తర్వాత అప్పుడు వాటర్ వేద్దాం. వాటర్ వేసి పట్టిన తర్వాత చట్నీ చూస్తాను. సరిపడా వాటర్ సరిపోద్ది. ఇదిగో చూసారా, స్పూన్తో చేస్తాను. చట్నీ అయితే రెడీ అయింది. దీన్ని నచ్చిన వాళ్ళు తాలింపు పెట్టుకోవచ్చు, లేదా అలా డైరెక్ట్గా తినేయచ్చు. టిఫిన్స్లోకైనా భోజనంలోకైనా చాలా చాలా బాగుంటుంది. ఈరోజు చేయడానికి కారణం ఏంటంటే ఇది మామయ్య గారి స్పెషల్. అండ్ మామయ్యకి చాలా ఇష్టం, ఫేవరెట్. ఆయనకు నోరు మంట తినట్లేదని, మంట పట్టట్లేదు అని నోరు. ఇంకా నేను 10 days నుంచి చేయట్లేదు. ఈరోజు ఏమనిపించిందో మరి ఆయనకి, ఈరోజు కొబ్బరి పచ్చడి చేస్తామని అడిగారు. ఇంకా అడిగితే చేయకుండా ఉండలేం కదా. ఇంకా దానికి ప్రిపేర్ చేశాను. అంతేనా, చట్నీ అయితే బౌల్లో చేస్తున్నాను. నేను చేస్తుంటే పక్క మా పిల్లలు ఏదో చేస్తున్నారు అన్నట్లు ఏంటమ్మా అని చూస్తున్నారు దగ్గరకు వచ్చి. సరే, మనకు నచ్చితే తాలింపు పెట్టుకోవచ్చు, లేదా అలా డైరెక్ట్గా తినేసేయచ్చు అని చెప్పాను కదా. నేను బౌల్లో తీసుకుని మనం ఓర్ని కరివేపాకు పెట్టి గార్నిష్ చేసుకున్నాం. వేరే బౌల్లో ట్రాన్స్ఫర్ చేస్తున్నాను. సరే కదా, కొబ్బరి చట్నీ అయితే రెడీ. చూపిస్తాను స్పూన్తో. చూసారు, అలా ఫోన్ కప్పుడు దగ్గరే కూర్చున్నారు, ఎలా చేస్తున్నారు ఏంటని. చూసారా, చట్నీ అయితే రెడీ అయిపోయింది. మామయ్యకి భోజనం పెట్టేద్దాం. నెక్స్ట్ వచ్చేసి దీనికి కంటిన్యూషనే నేను ఇంకో వీడియో కూడా పెట్టాను. అది వంటిని చిట్కా అనుకోండి, అందరికి యూజ్ఫుల్ అయ్యేది. నేను వాడాను, ట్రై చేశాను, సక్సెస్ అయ్యాకే నేను వీడియో చేసి మీకు పోస్ట్ చేస్తున్నాను. ఒక్కడికైనా యూజ్ అయిద్దేమో అనే హోప్తో. ఖచ్చితంగా ఉపయోగపడుతుంది. స్కిప్ చేయకుండా కంటిన్యూ చూడండి. మామయ్యకి ముందైతే మామయ్యకి భోజనం పెట్టేద్దాం. మామయ్యకి అయితే చాలా చాలా ఫేవరెట్ అసలు. పచ్చడి ఉంటే చాలు. ఈ కొబ్బరి చట్నీ అది కూడా పచ్చిమిరపకాయలతో చేయకూడదు, ఎండుమిరపకాయలతోనే చేయాలి. మామయ్యకి అయితే హెల్త్ బాగాలేదు, ఇంకా మనం పెట్టాల్సి వస్తుంది. ఇంకా లెక్క వచ్చి ఉన్నారు. సరే, తీసుకెళ్తున్నాను, అడిగారు కదా అందుకే. ఈరోజు పప్పుచారు కూడా కాసాను, అవి కూడా ఇచ్చేద్దాం. ఇంకా మొదటిసారి మన వీడియో ఎవరైనా చూస్తున్నట్లే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండి. 80% అసలు మనం సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారు. చూస్తే మీరు సబ్స్క్రైబ్ చేశారంటే మనది నోటిఫికేషన్ రూపంలో ఫస్ట్ వస్తుంది, చూడొచ్చు. చూసారు కదా, ఇది దేవుడి దగ్గర పూజ సామాను ఉంటుంది కదా, ఇత్తడివి, రాగివి, వెయ్యన దేవుడి దగ్గర వాటి పూజ సామాగ్రి. వాటిని మడ్డి కట్టేస్తాయి కదా, మాసిపోతాయి. అవి మనం పీతాంబరి పౌడరు, సబ్బు ఏమి యూజ్ చేయకుండా లిక్విడ్ కానీ జస్ట్ మనం బియ్యం కడుగుతాం కదా, రైస్ వాటర్, బియ్యం కడిగిన నీళ్ళండి అవి. ఆ నీళ్ళలో డ్రాప్ చేసేయండి, అంటే ముంచట్టు పెట్టేసేయండి. 4-5 hours రెస్ట్ ఇచ్చేసారండి అట్టుకోండి. నేను మార్నింగ్ 11 కలా దాంట్లో పెట్టాను, బియ్యం కడిగిన నీళ్ళలో. ఆల్మోస్ట్ 5 అవుతుంది. 5కి తీసాను నేను. చూసారా, తీసినప్పుడైతే ఇలా వచ్చినాయి. దీన్నైతే మనం ఏం చేయాలంటే, మనం అంట్లతో ఫ్రీజ్తో జస్ట్ సబ్బుతో జస్ట్ వాష్ చేసి, అంటే మనం ఎక్కువ ఫోర్స్ చేయక్కర్లేదు దీనికి. ఫోర్స్ చేయకుండా జస్ట్ పైన తోమేమనుకోండి, మనం ఎక్కువ బలం యూజ్ చేయకుండా చాలా చాలా నీట్గా ఉంటాయి. అది కూడా వాష్ చేసి మీకు చూపిస్తాను నేను. ఇది కూడా టిప్ అయితే నాది కాదు, మా వదినకి నేను లాస్ట్ అది శ్రావణ శుక్రవారం అప్పుడు వెళ్ళాను. వెళ్తే నా ఇయర్ రింగ్స్ బ్లాక్గా ఉన్నాయి, పాలిష్ పెట్టించాలంటే ఆవిడ అంది, ఏం అక్కర్లేదు, మేము పాలిష్ చేయక్కర్లేదు,
ఇత్తడి, రాగి, వెండి, బంగారం ఏదైనా సరే మనం ఏం చేయక్కర్లేదు. ఆ బియ్యం కడిగి నీళ్ళు వేసి అట్టి పెట్టామంటే 4-5 అవర్స్ అది మట్టి అంతా వదిలిపోతుంది అని చెప్పింది. గోల్డు, వెండి సామాన్ అయితే మనం చిన్న చిన్నగా ఉంటాయి కదా, అవి బ్రష్ పెట్టి రఫ్ చేస్తే క్లీన్ అవుతాయి. ఇవి కొంచెం పెద్దగా ఉన్నాయి కాబట్టి మనం స్క్రబ్బర్ పెట్టి వాష్ చేస్తున్నాం. అమ్మ వాష్ చేసేస్తుంది. చూస్తాను ఎంత క్లీన్గా వస్తాయో. నాకు ఈ టిప్ అయితే బాగా వదిన చెప్పిన కాంచి కూడా మా వదిన నాకైతే వర్కౌట్ అయింది. నేను వర్కౌట్ అయిన తర్వాత నా పని చేసిన తర్వాతే నేను వీడియో చేసి మీకు అనేది చూపిస్తున్నాను. ఎవరు తెలియని వాళ్ళు ఉంటే ఇలా చేయండి. చాలా సింపుల్గా మురికి అనేది వదిలిపోతుంది. మన కొత్త వాటిలో చాలా క్లీన్గా మెరుస్తున్నాయి. చూస్తానండి, చాలా బాగున్నాయి. అగరబత్తీలు పెట్టేది మా ఇత్తడిది ఆకుల్లాగా ఉంటుంది. అది టైం పడుతుంది అనుకుంటా అమ్మకి. గంట ఒక అంతసేపు అవసరం లేదమ్మా అన్నా సరే ఏం కాదు తోముతానండి. ఆవిడ సరదాగా ఉన్నట్లుంది. తోమనివ్వండి, అన్నీ బాగా క్లీన్ అయిపోతాయి కదా. సరిపోతుందంట గంట. చూసారు కదా, చాలా నీట్గా క్లీన్ అయిపోతాయి అన్నీ. ఒకసారి అమ్మ వాటర్తో వాష్ చేసిన తర్వాత తోమడం మీద అయిపోయింది. వాటర్తో వాష్ చేసిన తర్వాత ఇంకోసారి మీకు చూపిస్తాను ఎలా వస్తుందో. ప్లీజ్ ఎవరికైనా యూజ్ అయితే ట్రై చేయండి, ఖచ్చితంగా యూజ్ అవుతుంది. మనం ఎలాంటి పీతాంబరి పౌడర్స్ ఏవి వాడక్కర్లేదు. చూసారా ఎంత నీట్గా అయినాయో, కొత్త వాటిలో మెరుస్తాయి. అమ్మను ఒకటి చూపించమన్నాం. చూస్తారా అదిగోండి, చూసారు అదిగోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.